ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమత్తా, ఎందుకు ఏడుస్తా ఉండవు? నేనంటే నీకంత ప్రేమ ఉండదారా? మీ నాయనకి ఎదురు తిరుగుతావా నువ్వు? అత్త, నీ ఒళ్ళో పెరిగినా, నీ ఒళ్ళు ఆడించినావు, నీ గుండెల మీద మోసినావు. నా కోసం ఎన్ని తూర్లు మా నాయనతో నువ్వు గొడవ పడలేదు. అట్లాంటిది నీ కోసం ఒక్క తూరి మా నాయనకి ఎదురు తిరగనా? అయినా నిన్ను కొట్టినారని తెలిస్తే మా నాయన అయితే ఏంది, ఎవరైతే ఏంది, ఊరుకుంటాను అనుకున్నావా ఏంది? అంత ప్రేమ ఉండదురా నేనంటే? ఏం చేసినాన్రా నేను? అమ్మ ఏం చేసినదని అమ్మకి తెలీదు, నీకెట్ట తెలుస్తుంది అత్త? నువ్వు మా అమ్మవే. నీ మీద కాకపోతే ఎవరి మీద ప్రేమ ఉంటది? అత్తని అమ్మలా చూసుకునే నువ్వు నాయన్ని ఎట్లా చూసుకుంటావో నాకు అర్థమైతే ఉండదురా. కానీ మీ నాయనకి అర్థం కావడం లేదు. నిన్ను దగ్గరికి తీసుకుంటేనే కదరా నీ ప్రేమ ఎట్లుంటుందో అని మీ నాయనకి తెలిసేది. నిన్ను పక్కన కూర్చోబెట్టుకుంటేనే కదరా కొడుకంటే ఎట్లా ఉంటుందో తెలిసేది. నాయన బాధ నాయింది, ఇడిచిపెట్టే అత్త. నువ్వు సంతోషంగా ఉండు, అది చాలు నాకు. నాయన తిట్టకపోతే నాకు బాధ వేస్తుంది, నువ్వు నవ్వకపోతే నాకు ఏడుపు వస్తుంది. మా అత్త ఎప్పుడు నవ్వుతూనే ఉండాల. నీ మొహంలో నవ్వే ఈ ఇంట్లో దీపం. మా అత్త కలకల్లాడుతూ ఉంటేనే ఈ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఈ కొడుకు సంగతి తర్వాత ముందాడ పెద్ద కొడుకు పెళ్లి చేయాలా. ఇప్పుడు వాడి సంగతి ఏందో చూడు. నేనేనా చూసేది? నువ్వు ఏడికి పోతావు? మీ అన్న ఉన్నాడుగా, నేను ఆడికొచ్చేది. మెట్టు తీసుకుని కొడుతున్నావు ఆయన వద్దన్నాడని. నన్ను పట్టుకొని రాలే లోనికి. అట్నే నేను లేనా మాట్లాడేదానికి? నువ్వేనా నా కోసం మాట్లాడేది? నేను కూడా నీ కోసం మాట్లాడతాను, పద. సరే, నువ్వు పో అత్త, నేను వస్తా. త్వరగా రా. ఇప్పుడైనా నిజం చెప్పక్క, నువ్వెక్కడికి వెళ్ళావు? నీకేదైనా కావాలంటే మాకు చెప్పచ్చు కదా, మేము ఉన్నాం కదా చేయడానికి. ఒకరికి ముగ్గురున్నాం చేయడానికి. నీకు మించింది మాకు ఏది ముఖ్యం కాదక్కా. నీ పెళ్లి కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తూ నీకు ఎక్కడా లోటు రాకుండా చేయడానికి చూస్తున్నాం. కానీ నువ్వు మాత్రం ఎవరికి చెప్పకుండా పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయావు. అందరి ముందు మమ్మల్ని తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు. అక్క, నిజం చెప్పు, ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళావు అసలు? నిజమే చెప్తున్నాను. కార్తీక్ వాళ్ళ అమ్మకి బాలేదని హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో చూడ్డానికి వెళ్ళాను. కార్తీక్ వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్తే మా దగ్గర చెప్పొచ్చు కదా. కార్తీక్ వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉంది. ఈ పెళ్ళెట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని గొడవ చేస్తుంది. ఏం చెప్తున్నావే నువ్వు? అవునమ్మా. నువ్వు బయట అడుగు పెడితే నా శవాన్ని దాటే.
వదిలే సమస్య లేదు. వదిన ఏం చేస్తున్నావు? వదిన వెళ్ళిపోండి. వెళ్ళండి వదిన, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. నన్ను క్షమించండి అత్తయ్య. ఆగు, ఆగవే. నిన్ను చిరంజీవి కాపాడా? తనేవి నన్ను కాపాడలేదు. అతను రావడం వల్ల నేను అత్త చేతుల్లో చనిపోయి ఉండేదాన్ని. అతను రాకుండా ఉండుంటే అత్తతో నేను ఏదో ఒకటి మాట్లాడి సమాధానం పరిచేదాన్ని. ఆయన నువ్వు చేసింది తప్పక్క. కార్తీక్ అమ్మ మాకు అత్త. నాకొక్క మాట చెప్పుంటే నేను వెళ్ళి చూసుండేదాన్ని కదా. నువ్వు చెప్పకుండా వెళ్ళడం వల్ల ఎంత గొడవ చేశారో తెలుసా? దుర్గి ఇలాంటి సిచ్యుయేషన్లో కావాలని వెళ్ళలేదు కదా. అయినా ఎవరికైనా ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా వెళ్ళాలి కదా. తను ఒక మంచి ఉద్దేశంతోనే వెళ్ళింది. వాళ్ళు మమ్మల్ని ఏమైనా అన్నా తట్టుకుంటాం బావగారు. కానీ అంతమందిలో మా అక్క క్యారెక్టర్ని తప్పని ఎవరితోనూ వెళ్ళిపోయిందని మాట్లాడారు. ఆ మాటలు విని మేం తట్టుకోలేకపోయాం. అంతా నీ వల్లే కదక్కా. నా వాళ్ళన్న మాటలు నేను కూడా భరించలేకపోయాను. అత్త కోపంలో ఏదేదో మాట్లాడేసింది. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అత్త గురించి మీరేం పట్టించుకోకండి, నేను చూసుకుంటానంతా. నేను వెళ్తాను. ఏదేదో చేస్తాను అన్నావు, నువ్వు చేసిందేమీ లేదు. నథింగ్. చూడు, నేను చెప్పినట్టుగానే వాళ్ళ పెళ్లి చూసి అక్షంతలు వేసే పరిస్థితి వచ్చింది. నువ్వు నేను కలిసి ప్రయత్నం చేసాం, మన వల్ల కాలేదు. ఏం చేస్తాం? ఇంకా చేయడానికి ఏం మిగిలిందని. నిన్ను నమ్ముకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి. నా ప్రయత్నాలేవో నేను చేసుంటే బాగుండేది. నీ ఓల్డ్ ట్రిక్స్ కాకుండా బావకి ట్రై చేసి బావకి దగ్గరై ఉంటే ఆటోమేటిక్గా బావ నన్నే పెళ్లి చేసుకునేవాడు.